సుకుమార్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీనే. ఇంకా చెప్పాలంటే సుకుమార్ 22 ఏళ్ల కెరీర్ లో తీసిన ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీనే. కానీ మరో మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయలేదు, మరో మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేయించాలి అనుకోలేదు. అంతలా సుక్కు దేవి ఇద్దరికి ట్యూన్ అయింది. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. సుక్కు నెక్స్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిని కాదని మరో మ్యూజిక్ డైరెక్టర్ కి ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతుంది. సుకుమార్ తొలి చిత్రం ఆర్య. ఆ సినిమా విజయంలో రాక్ స్టార్ దేవిశ్రీ కీలక పాత్ర పోషించాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది సుకుమార్ దేవిశ్రీల స్నేహం. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండడం, సుకుమార్ కి ఎలాంటి మ్యూజిక్ నచ్చుతుందో దేవిశ్రీకి బాగా తెలియడంతో సుకుమార్ అన్ని సినిమాలకు దేవిశ్రీనే మ్యూజిక్ అందించారు. అయితే ఎన్నడూ లేని విధంగా పుష్ప 2 టైంలో వీళ్ళిద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు సుకుమార్ చరణ్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఈ మూవీ విషయంలో ఏం జరుగుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతుంది. కెరీర్ లో తొలిసారిగా హీరోగా మారి ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు దేవిశ్రీ. మరోవైపు ఈ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇంతకీ వాస్తవం ఏంటి అంటే చరణ్ సినిమాకు సంబంధించి సుకుమార్ ఏ టెక్నీషియన్లతో వర్క్ చేయాలి అనేది ఇంకా ఫైనల్ కాలేదట. మరి అప్పటికి దేవిశ్రీ ఎల్లమ్మ షూట్ లో బిజీగా ఉంటాడా, లేక ఎల్లమ్మ షూట్ కంప్లీట్ చేసి ఈ మూవీకి వర్క్ చేయడానికి రెడీ అంటాడా? ఇంతకీ సుకుమార్ మనసులో ఏముందో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.